పిల్లలు కాసేపటికి ముందు ఎవరు వచ్చారు? అది అది ఏంటంటే అది ఎవరో తప్పుడు అడ్రస్ కి వచ్చారు మేడం. ఓ అలాగా, ఓకే. హనీ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మీ శాండిల్ చూడడానికి చాలా అందంగా ఉంది మేడం. అది నేల మీద తగలకూడదు, లేకపోతే అది పాడైపోతుంది కదా. ఓహో లేదు హనీ, లేదు. ఇలాంటి కామెడీ దయచేసి నా దగ్గర చెయ్యకు. నాకు మూడ్ అస్సలు బాలేదు. కొత్త జీన్సా మేడం? మీ చాయిస్. దాని గురించి మాట్లాడడానికి అసలు మాటలే లేవు. అందుకనే నేను మీ ఫేవరెట్ గా ఉన్నాను. లెటర్ దొరికింది. రండి ఫ్రెండ్స్, నన్ను బాగా కౌగిలించుకోండి. ఓకే మేడం. ఓ సరే, ఇప్పుడు చెప్పండి, ఈ రోజు మీకు ఎలా గడిచింది? ఈ రోజు మీరు ఏమేం చేశారో చెప్పండి. గొప్పగా ఏం లేదు, మేం క్యారం ఆడుకున్నాం అంతే. ఎవరు డోర్ బెల్ కొట్టలేదు, ఇక ఏ పోస్ట్ మ్యాన్ రాలేదు, ఇక వాడు ఏ లెటర్ ఇవ్వలేదు. ఇక మేము కూడా మీ దగ్గర నుంచి ఏ విషయం దాచట్లేదు. అందరూ ఎందుకని అలా చూస్తున్నారు? నేనేమి చెప్పలేదు కదా. లెటర్ లేదు, పోస్ట్ మ్యాన్ లేదు, అసలు ఏమీ లేదు. బన్నీ, ఈ హనీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు? అది ఏమంటున్నాడంటే మేడం, ఈ రోజు స్పెషల్ గా ఏం జరగలేదు, మాకు బోర్ కొడుతుంది, మీకు బోర్ కొడుతుందా అని. ఇప్పుడు సరిగా చెప్పావు బన్నీ. ఇప్పుడు మనం ఎంటర్టైన్మెంట్ చేసే తీరాలి, కానీ నాకు చాలా పనులున్నాయి. మంచి ఐడియా మేడం. మీ మూడ్ ఫ్రెష్ అవడానికి మీరు టీవీ చూడండి, సరేనా? దద్దమ్మ రిమోట్ ఐడియా ఇచ్చాడు. వెంటనే రిమోట్ లోంచి ఆ లెటర్ తీసేయాలి. రిమోట్ లో బ్యాటరీ పనిచేయడం లేదు. నేను కిచెన్ కి వెళ్ళి కొత్త బ్యాటరీ వేసి వస్తాను. మేడం, టీవీ చూస్తూ అలాగే మీరు జ్యూస్ కూడా తాగండి. జోర్దార్, వెళ్ళి మేడం కి జ్యూస్ తీసుకుంట్రా. జ్యూస్ ఇమ్మనే ఐడియా ఇస్తున్నాడు దద్దమ్మ. ఇందులోంచి కూడా లెటర్ బయటికి తీసేయాలి. నేను ఎక్కడైతే పెడుతున్నానో వెంటనే హనీ అక్కడే ఐడియా ఇస్తున్నాడు. ఇంటిలో కొత్త బ్యాటరీ లేదు. ఇప్పుడు చెప్పండి మేడం, మీకోసం బాబురావు, నువ్వు పైకి వెళ్ళినప్పుడు అలా ఎగురుతూ వెళ్ళొచ్చు కదా. నేను నిజంగా చాలా టాలెంట్. నేను ఒకవేళ ఎగురుంటే నన్ను చాలా టాలెంట్ అని జనాలు అందరూ చెప్పేవారు. వీళ్ళ గుర్రం మీదకి ఎక్కడికైనా వెళ్ళిపోతారేమో తమ్ముడు. బాగుంది, ఐడియా చాలా బాగుంది. అంతా నీ తప్పే. నేను మాట్లాడడానికి ముందు నా నోరు మూసుంటే ఇలా జరిగేది కాదు కదా. ఈ గుర్రానికి అసలు తల లేదు. ఇటు తిరిగి కూర్చోని తల ఇటువైపు ఉంది. అదే కదా చూసాను, గుర్రం తిరిగి నుంచుందా? నేను ఇప్పుడే వీళ్ళకి ఏజీ, ఓజీ, పీజీ, 4G, 5G అంతా చూపిస్తాను. ఇదే పాప రాకున్న టాలెంట్.
మేడం ఏమైంది మీకు? ఓ ఈ రోజు నా మూడు అస్సలు బాలేదు. హనీ ఏం చేశాడు మేడం? అని ఏం చేయలేదు. ఈ రోజు నాకు వర్క్ లోడ్ హెవీగా ఉంది. ఎలాగో నేను తప్పించుకున్నాను. నేను మీ ఫేవరెట్ డ్రెస్ ని కాల్చేస్తానని మీకు తెలిసిపోతుందేమో అనుకుని భయపడిపోయాను. కాలిపోయేది ఆపడానికి నేను మీ జాకెట్ ని కూడా యూజ్ చేశాను. అది కూడా కాలిపోయింది. ఇలాంటి విషయాలు వింటే నాకెందుకో చాలా కోపం వస్తుంది. నేనే దామోదర్. నేను తీసుకొచ్చాను లెటర్. మీరు సైన్ చేస్తే నేను బయలుదేరుతాను బెటర్. థ్యాంక్ యూ మిస్టర్. డియర్ మిస్ కార్కర్, నేనే నీ బాస్. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మన కంపెనీలో నుంచి నిన్ను మేనేజర్ పోస్టులో నుంచి తీసేశాము. అలా అయితే మేడం ని జాబ్ లో నుంచి తీసేశారా? నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు, కానీ నాకేంటంటే మేడం జాబ్ పోయింది, ఇప్పుడు ఏం చేస్తారని ఆలోచిస్తున్నాను. అరే రెండు ఒకటే దద్దమ్మా. ఆ, అని చూసావా నాకు టెన్షన్ వల్ల చెమటలు ఎలా పోస్తున్నాయో. ఒక పని చెయ్యి, కాస్త కూలర్ ని ఆన్ చేస్తావా? అరే లెటర్ ఎగిరిపోతుంది. మేడం కి అది దొరకకూడదు. వెంటనే దాన్ని పట్టుకోండి. మీరిద్దరు ఏం చేస్తున్నారు? అంటే మేము పెద్ద పార్టీకి వెళ్తున్నాం. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇలా దగ్గరికి తీసుకుంటారు కదా, అదే ఇప్పుడు మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. జోర్దార్, నువ్వు ఒక డాగివి, బల్లివి కావు. ఇప్పుడు గుర్తొచ్చింది, నేను సీలింగ్ మీద నడవలేను. మీరందరూ ఒకరిని మించిన వారు ఒకరిలా ఉన్నారు. ఇప్పుడు నా తడక ఏంటో చూడండి. ఆ పేపర్ నేను ఎలాగైనా పట్టుకుంటాను. ఏంటి అనుమానమా? నువ్వు ఎంత పని చేసావు? ఫ్యాన్ నుంచి కిందకు దిగేటప్పుడు మనందరికి కూడా ఇలా దెబ్బలు తగిలాయి. మాకు కాదు నీకు. నేను చక్కగా ఎగురుతూ వస్తాను కదా. జోర్దార్ ఎందుకు తెలియకుండా తప్పు చేశారు పోపట్. తనని నువ్వు తిట్టకు. ఇంకా ఒకటి గుర్తుంచుకో, నేనే గాడిదని. మీరందరూ గాడిదలే. ఇప్పుడు పెద్ద సమస్య రాబోతోంది. అలా చూడండి. నేను చూస్తూనే ఉన్నాను. మీరందరూ ఈ రోజు బాగా అల్లరి చేస్తూనే ఉన్నారు. జోర్దార్, బన్నీ, పప్పెట్, ఇక్కడ ఏం జరుగుతోంది? మేడం, మీరు నలుగురు కలిసి నా దగ్గర ఏదో దాస్తున్నట్టు అనిపిస్తోంది. అదేంటో చెప్పండి. మీరు చెప్పకపోతే నాకు చాలా కోపం వస్తుందని మీకు తెలుసు కదా. లేదు మేడం, మేమేమి ఆ విధంగా చేయలేదు. కావాలంటే మీరు మా చేతులు కూడా చూసుకోండి. అవును అని నువ్వేం దాస్తున్నావు? ఎవరో వచ్చినట్టున్నారు. తమ్ముడు, నేను వెళ్ళి తలుపు తీస్తాను. పోస్ట్ మ్యాన్ వచ్చారు.
ఈ అరిచి పిలిచే పోస్ట్ మ్యానే ముఖ్యం. నేను ఒక పోస్ట్ పావురం, ఇలా ఒక పోసు, అలా ఒక పోసు. హ్యాండ్ షేక్ ని చూసి కమాండ్, నా స్టైల్ ని చూసి లైక్ అండ్ షేర్ చేయండి. డన్. ఏ మోహిని, బెల్ నే ఇలా కొట్టాలి, నన్ను కాదు. ఆ, ఏమైంది పిల్లలు? ఇది ఎవరు మీ ఫ్రెండా? రండి లోపలికి రండి. సరే మోహిని, సరే. మేడం ఇతను మా ఫ్రెండ్ కాదు, పోస్ట్ పీజియన్. లెటర్ ఇవ్వడానికి వచ్చాడు. ఏంటి అనుమానమా? అవును, ఇదిగోండి లెటర్. నా బ్యాగ్ నుంచి నేనే తీసిస్తున్నాను. నేనే ఈ కవర్ నుంచి చించిస్తాను. ఈ పేపర్ ని పెట్టుకుని మీరేం చేస్తారు? నేనే విసిరేస్తాను. ఎహే, హ్యాండ్ లో రాసిన లెటర్ ని నేనే చదివి వినిపిస్తాను. నువ్వొక పోస్ట్ పావురానివి. ఇది నాకొచ్చిన లెటర్, అందువల్ల నేనే చదువుతాను. మీరు చదవండి మోహిని, నేను వద్దంటున్నానా ఏంటి? ఆ ఇందులో ఏం రాసింది మేడం? ఇది ఆఫీస్ నుంచి వచ్చిందా? ఓ, ఇందులో ఏం రాసుందంటే, ముఖ్యంగా చెప్పాలంటే దీన్ని పూర్తిగా బాగా చదవండి. ఎందుకంటే ఇందులో ఉన్న విషయాలు మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ ఇందులో ఉన్న విషయాలు మీకు తెలియలేదంటే ఆ తర్వాత ఎప్పటికీ తెలియవు. అందువల్ల ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా ముఖ్యమైన విషయం అయి ఉంటుందేమో మేడం, సరిగ్గా చదవండి. కానీ ఇందులో ఇంతే కదా రాసుంది. అంతేకాదు తర్వాత పేజ్ కూడా లేనే లేదు. దీన్ని చూస్తుంటే ఎలా ఉందో తెలుసా? ఎవరో కీ పంపించి మోటార్ సైకిల్ పంపించినట్టుంది. ఏంటి అనుమానమా? ఇక్కడుంది లెటర్, కానీ ఇందులో అసలు ఏమీ రాసలేదే. అరే ఇది టిష్యూ పేపరు ఎవరు యూజ్ చేసి విసిరేశారు. ఒకవేళ లెటర్ పంపించిన వాళ్ళు దాని మీద సగం స్టాంపే అతికించారనుకుంటా. అందుకనే పోస్ట్ పావురం సగం ఉత్తరాన్నే తీసుకొచ్చింది. ఏ పిల్లలు, పావురం యొక్క లెటర్ సర్వీస్ ని మీరు అనుమానించొద్దు. మా టెక్ లైన్ ఏంటంటే లెటర్ రాయ్ టకా టకా అని, దాన్ని తీసుకొచ్చి చేర్చే పడార్ పటార్ అని. నాకు అలాగే అనిపిస్తోంది. ఒకవేళ ఆ లెటర్ లో నేను ప్రైమ్ మినిస్టర్ అవుతానని, లేకపోతే ఒక ప్రెసిడెంట్ అవుతానని రాసుందేమో. లేదంటే బిల్ ఆఫ్ ద సెంచరీ, లేకపోతే ఈ వరల్డ్ కి నేనే ఓనర్ గా ఉండొచ్చు కదా. సరైన విషయమే. మన స్నేహితుడు అలా ఎదుగుతూనే ఉంటాడు. ఆ కవర్ లో చూస్తే ఎవరు పంపించారో అడ్రస్ ఉంటుంది, కానీ వాడున్నాడే దాన్ని కూడా విసిరి పాడేశాడు. మేడం, పావురం ఏ రూట్ లో వచ్చిందో మేము నలుగురం వెళ్ళి ఆ రూట్ లో వెతుకుతాం. ఒకవేళ దారిలో ఎక్కడైనా పడిపోయి ఉండొచ్చు. ఓకే, కానీ జాగ్రత్తగా వెళ్ళండి పిల్లలు. అయితే వెళ్దాం విత్ 4 others. ఏహే, మనం పేపర్ వెతుకుతున్నాం కదా, అది దొరికితే మన స్టోన్ పేపర్ సిజర్ ఆడుకుందాం. అని దద్దమని మనకు తెలుసు, కానీ వీణ్ణి ఏమనాలి? పగటిపూట కూడా టార్చ్ లైట్ వేసి వెతుకుతున్నాడు. ఏయ్, వీడిని చూసిన వెంటనే మా మావయ్య నాకు గుర్తొచ్చాడు. ఆయన కూడా హ్యాండ్సమ్ అండ్ రెస్పెక్ట్ఫుల్ పర్సనా? లేదు, ఆయన కూడా నీలాగే ఎప్పుడు లోటలదా వాగుతూనే ఉంటాడు. అందువల్ల ఆయన ఇంట్లో నుంచి తరివేశాం. హ్యాష్ పోస్ట్ ట్యాగ్. పావురం అన్నా, ముందు మాకు లెటర్ ఎక్కడిచ్చారో అక్కడికి తీసుకెళ్ళండి. ఆహా, అక్కడికే వెళ్తున్నాం. అవును, ఇంతకీ ఏదో మాట్లాడుతూ ఉన్నావే. మా మావయ్యని ఇంట్లో నుంచి తరివేశావు కదా. అయితే వెళ్దాం విత్ 4 others. వీళ్ళ సర్వీస్ నిజంగా బాగానే ఉంటుంది. ఇళ్లకు మాత్రమే కాదు, మార్కెట్ లో కూడా లెటర్స్ ఇస్తూ ఉంటారు. ఒకవేళ వీడు మిగతా వాళ్ళని ఫాలో అవుతున్నాడా? ఎందుకు ఫాలో చేయాలి? లెటర్ ఇవ్వడానికి, ఇంకెందుకు? పెద్దోడా, నువ్వు తన్ని బాగా భయపెట్టావు. అవును, మనం మార్కెట్ కి ఎందుకు వచ్చాం? మీ ఇంటికి రావడానికి ముందు నేను ఎక్కడికే వచ్చాను. ఓ లలలలలలలల. ఏ, ఇప్పుడేం చేస్తున్నారు? ఇక్కడికి వచ్చినప్పుడు చిన్నపిల్లలు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళని చూసి ఉలలలే అన్నాను. అన్నిటినీ డీటెయిల్ గా చెప్తాను. హే, ఎంత ముఖ్యమైన విషయం చెప్పాడు. రాసించుకోండి, ఏదైనా ఎగ్జామ్ లో ఉపయోగపడుతుంది. ఓ రోజు నైట్ నేను ఎగురుతూ ఉన్నాను. పొద్దున పూట లేదా రాత్రా? రాత్రే బుడ్డోడా, ఒక నైట్ నేను రాత్రి ఎగురుతూ ఉన్నాను. అప్పుడు ఎదురుగా వచ్చిన కార్ ని నేను ఢీకొన్నాను. రాత్రిపూట మీకు కళ్ళు కనిపించవా? ఎలా వచ్చి కారుని ఢీ కొట్టారు? అరే, దాని హెడ్ లైట్ ఆన్ లో ఉండింది. నేను బైక్ అనుకుని మధ్యలోకి దూరాను. నా మనసులో హీరోగా తలుచుకుని ఆ 2 లైట్ల మధ్యలో దూరుకుంటూ వెళ్ళాను. అందువల్ల నా చేతికి కాలికి ఫ్రాక్చర్. అందువల్ల నేను ఎప్పుడు హీరో అవ్వాలని ట్రై చేయట్లేదు. ఇలా చేస్తే ఏమవుతుంది? పెద్దోడా, జాగ్రత్త. ఈ బటనా? ఈ హనీ మనకు సహాయం చేస్తున్నాడా లేక మనపై కక్ష తీర్చుకుంటున్నాడా? హనీ, నువ్వు ఏం చేసావు? బండికి ఫౌంటైన్. హే ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఆ పేజ్ దొరకలేదు. కాస్త ముందుకు వెళ్ళి చూద్దాం పదండి. ఈ హ్యాండిల్ వెళ్ళింది కిందకి, నేను వెళ్తున్నాను ముందుకి.
అరే దద్దమ్మ బ్రేక్ పిల్లలు, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తున్నారు? #వండర్లాస్ట్. సారీ, నా వల్లే తప్పైన దారికి మనం వచ్చేసాం. వచ్చేసావా? నేను ఏం చేస్తున్నా చూడు. నువ్వు తనకి లెటర్ ఇచ్చేసావు కదా, మరి ఎందుకని తన నీ మీద కోపడుతున్నాడు? లెటర్ ని ఎవరి మొహం మీదైనా విసిరి కొడితే వాళ్ళకి కోపం వస్తుంది కదా. దీనికి నువ్వు ఖచ్చితంగా పగ తీర్చుకోవాలి. #బెల్ కొట్టడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని నేను కొడతాను, నిన్ను నీ ఫ్రెండ్స్ ని కలిపి. ఇతని బారి నుండి మనల్ని మనం కాపాడుకోవాలి, మన లెటర్ ని కాపాడుకోవాలి. వేరు వేరుగా పరిగెత్తండి. ఆగండి. ఏంట్రా ఇది, వెనకాలే ఫాలో చేస్తూ వస్తున్నాడు. సరే, నేను వెళ్ళి దీని వెనకాల వెతుకుతాను. హే బాత్ టబ్, నేను ఇందులో కూడా వెతుకుతాను. వాడు ఎందుకని మనల్ని ఇలా చేస్తున్నాడు? థ్యాంక్ యూ. చివరికి లెటర్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? వదలను. ఏమిటిది? నా చేతులు రెక్కలుగా మారిపోయాయి. హలో, అది నీ చెయ్యి కాదు, నా రెక్క. ముందు పైకిలే. ఎంత కలర్ఫుల్ గా ఉన్నావు. అవును, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? మంగోలియా? అవును, పొద్దున్నే 2 కిలోలు మ్యాంగో కొన్నాను. అవును, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? అరే, నేను మంగోలియా నుంచి వచ్చాను. రోజు నన్ను టీచర్ కొడుతుంది కర్రతో. నా పేరు బాబురా ఆప్తే. నేను చాలా టాలెంటెడ్. నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. అరే అలాగా? ఎలా? విన్నారు కదా నేను సంగీతం ఎంత బాగా పాడుతున్నానో. ఈ మంగోలియన్ తోట మన దగ్గర నుంచి తప్పించుకుని హనీబని దగ్గరికి వచ్చేసింది. తోట దగ్గర నుంచి హనీబనిని వేరు చేయాలంటే సింహం తాగి పాలని లాక్కోవడమే. పాలు సింహం కాదు, ఆవే తాగుతుంది. అరే నీకు అసలు బొర్రే లేదు. నా ఆవు పేరునే సింహోని పెట్టుకున్నాను. నీకు ఈ దారుణమైన బుద్ధి వల్ల గ్యాంగ్ లో మన ఇద్దరికి అసలు మర్యాదే లేదు. ఈ హనీ బనీ నుండి మంగోలియన్ తోతని మనం ఎలాగైనా కిడ్నాప్ చేయాలి. ఆ తర్వాత ఇంకొక ఊర్లో తీసుకువెళ్ళి అమ్మేద్దాం. దీన్ని ఎలాగ శ్రద్ధగా కిడ్నాప్ చేస్తానో నువ్వే చూడు. అర్థమైందా? కనిపించట్లేదు. అవును, బాల్ కనిపించడం లేదు. బాల్ కనపడడం లేదు సరే, కానీ ఆ బాల్ ని కొట్టినవాడు కూడా కనపడడం లేదు. ఇకపోతే చూడండి, ఇక్కడ కాలి గుర్తులు ఉన్నాయి. అందుకే ఏమీ అర్థం కావడం లేదు. వాడు రెక్కలతోనే కదా ఎగురుకుంటూ వచ్చాడు, ఎలా కాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళాడు? రే గాడిద, దీనికి ఏంటి అర్థం? బాబురావుని వెంబడించిన వాళ్ళు బాబురావుని ఎత్తుకెళ్లారనుకుంటా. ఓ, ఎత్తేసారా? నేను ఇంకేదో అని భయపడిపోయాను. స్వామి హనినంద, మీ కాళ్ళు ఎక్కడున్నాయి?
మాట వరుస కంటే కాలు చెప్తావా నేను ఒక సజెషన్ చెప్పమంటావా? గంటకోసారి క్యారెట్ తింటూ ఉండు. ఆ, అది తింటే నా బ్రెయిన్ పనిచేస్తుందా? అది కాదు, నీ నోరు క్యారెట్ తినడంలో బిజీగా ఉంటుంది. అది మాకు ఎంతో యూస్ఫుల్ గా ఉంటుంది. తీసుకువెళ్ళి మా ఊరు మ్యూజియం లో 15 రూపాయలకి అమ్మేస్తావు. ఏంటి 15 రూపాయల? అరే 14 రూపాయలు కూడా తీసుకో. ఒక గ్లాస్ లెమనేడ్ ధర 7 రూపాయలు. 7 14. ఏయ్, నింగి నేల ఏకమైనా గానీ మేము అలా జరగనివ్వం. ఆ ఆకాశం ఈ భూమి ఏకమైనా సరే మేము ఎప్పటికలా జరగనివ్వం. ఇప్పుడు నా టర్న్, చూస్తూ ఉండండి. హా! ఆ సూర్యుడు రౌండ్ గా ఉన్నా సరే మీ వల్ల జరగనివ్వబోం. మూర్ఖుడా, సూర్యుడు గోళంలానే ఉంటాడు. నేను ఇంకా దాన్ని సరిగ్గా చూడలేదు. అదేంటి చాలా పవర్ఫుల్ గా ఉంటుందా ఏంటి? వెల్డింగ్ చేసిన కళ్ళజోడు వేసుకున్నా కూడా ఏమీ కనిపించట్లేదు. నీ లేస్ ఊడిపోయింది. ఒక్క నిమిషం, దీన్ని పట్టుకో, నేను లేస్ కట్టుకుంటాను. గాడిద, నువ్వు వేసుకుంది చెప్పులు.